Hello viewers, welcome back to our channel Kumar TV. Here I am again back with 10 more sentences to you. Some sentences are a little bit difficult to understand in Telugu, but in English it is easy. So this also you can use in your day-to-day life, especially you can use with your mother. Your mother also can be asking you, or your sister also. Male gents will not cook food, right? So mothers will be asking you and you can answer to them in English with this sentences. Okay, so let's get into the video. We'll start the video. The first sentence of these 10 sentences are, how do you like this curry? I told you obviously this may be asked by your mother, and also the girls, those who cook in the house, you can ask these questions to your the persons near you, or your partners, or your brothers, or someone. So how do you like this curry? ఈ కర్రీ నీకు ఎలా అనిపించింది, ఈ కూర నీకు ఎలా అనిపించింది అనే సెంటెన్స్ మనం హౌ డు యూ లైక్ దిస్ కర్రీ అనేది మనం యూజ్ చేస్తాము. ఐ మై సెల్ఫ్ హ్యావ్ మేడ్ దిస్ కర్రీ. ఒకవేళ కర్రీ నీకు ఎలా అనిపించింది అని అంటే వాళ్ళు చాలా బాగుంది కర్రీ అని అన్నారు అనుకోండి, ఎలా నేర్చుకున్నా అని అన్నప్పుడు ఐ మై సెల్ఫ్ హ్యావ్ లెర్న్ దిస్ కర్రీ, హ్యావ్ మేడ్ దిస్ కర్రీ, సారీ ఐ మై సెల్ఫ్ హ్యావ్ మేడ్ దిస్ కర్రీ. ఎవరు చేశారు ఈ కర్రీ అని అడిగినప్పుడు, అడిగితే ఎవరు చేశారు ఈ కర్రీ అని అడిగితే ఐ మై సెల్ఫ్ హ్యావ్ మేడ్ దిస్ కర్రీ అంటే నాకు నేను కానీ ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. మేడ్ అనే వర్డ్ ఇక్కడ ఉంది. మేడ్ అనే వర్డ్ అని అంటే తయారు చేయడం కదా అని, ఆబ్జెక్ట్ని తయారు చేయడం అని అనుకోకండి. కాంటెక్స్ట్ని బట్టి మీకు వర్డ్ మీనింగ్ మారుతుంది ఇంగ్లీష్లో, అది గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్పాను, కంపారిజన్స్ ఆర్ నో మోర్ యూస్డ్, లాంగ్వేజెస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఒక లాంగ్వేజ్కి ఇంకొక లాంగ్వేజ్కి కంపారిజన్ ఉండదు. సో ఐ మై సెల్ఫ్ హ్యావ్ మేడ్ దిస్ కర్రీ, నాకు నేను కానీ ఈ కర్రీని ప్రిపేర్ చేశాను, లేకపోతే తయారు చేశాను అనే వర్డ్. హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ దిస్ కర్రీ లైక్ దిస్? హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ద కర్రీ లైక్ దిస్? ఇలాంటి కర్రీ నువ్వు ఎప్పుడైనా టేస్ట్ చేసావా, రుచి చూసావా? హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ద కర్రీ లైక్ దిస్? సో మీకు కర్రీ చాలా బాగుందని చెప్పారనుకోండి, మనం లేడీస్ ఇవ్వాల్సిన అనదర్ క్వశ్చన్, ఇలాంటి కర్రీ నువ్వు ఎప్పుడైనా ఇలాంటి కర్రీ నువ్వు ఎప్పుడైనా టేస్ట్ చేసావా ఇంతకుముందు అన్నప్పుడు హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ ద కర్రీ లైక్ దిస్ బిఫోర్ అని అంటే ఇంతకుముందు అని పెట్టుకోవచ్చు. దిస్ పక్కన బిఫోర్ అని పెట్టామనుకోండి, ఇంతకుముందు అని అన్నట్లు. బిఫోర్ లేదు కాబట్టి మన సెంటెన్స్లో ఇలాంటి కర్రీ నువ్వు ఎప్పుడైనా టేస్ట్ చేసావా అని. సో ఐ హ్యావ్ టేస్టెడ్, సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇది. సో ఈ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్. చాలాసార్లు ఇలాంటి టేస్ట్ నేను చూశాను. ఐ హ్యావ్ టేస్టెడ్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ మెనీ టైమ్స్. చాలాసార్లు చూశాను కాదు, టేస్ట్ చేశాను అని అనడానికి, రుచి చూశాను అని చెప్పడానికి ఐ హ్యావ్ టేస్టెడ్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ మెనీ టైమ్స్ అనే సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫాలోడ్ క్వశ్చన్ ఆల్సో ఆన్ కుకింగ్. వేర్ డిడ్ యూ లర్న్ కుకింగ్? లర్న్, ఇది చాలామంది ప్రొనౌన్సియేషన్ లర్న్ అని అంటారు. ఇది లర్న్ కాదండి, ఆర్ ఈజ్ రోలింగ్. ఆబ్వియస్లీ ఇట్ విల్ బి రోల్, ఇట్ విల్ రోల్. మనం చాలామంది కరోనా టైంలో కరోనా అని అన్నప్పుడు ఆర్ రోలింగ్ అని చాలామంది కామెంట్స్ చేసాము. నిజంగానే ఆర్ విల్ బి రోలింగ్ ఇన్ సమ్ వర్డ్స్. సో వేర్ డిడ్ యూ లర్న్ అంటారు, లర్న్ కాదు అది. వేర్ డిడ్ యూ లర్న్ కుకింగ్? సో ఈ ప్రొనౌన్సియేషన్ వర్డ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. యాజ్ ఆఫ్ నవ్ ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ద ప్రొనౌన్సియేషన్, బట్ జస్ట్ టు రిమైండ్ యూ ఐఎమ్ టెల్లింగ్ వేర్ డిడ్ యూ లర్న్ కుకింగ్. నువ్వు కుకింగ్ ఎక్కడ నేర్చుకున్నావు అని అన్నప్పుడు మనం వేర్ డిడ్ యూ లర్న్ కుకింగ్ అనే సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. ఐ మై సెల్ఫ్, మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి ఎక్కడ నేర్చుకున్నావు కుకింగ్ అని, so we will be telling, the ladies will be telling, ladies or gents will be, some gents also will be cooking the food. So we can answer in this way, I myself have learnt ఇది, I myself have learnt it now my own. సో నాకు నేనుగానే నేర్చుకున్నాను అని అనడానికి, నాకు నేనుగానే
ఇప్పుడే నేర్చుకున్నాను అంటే కొత్తగా అప్పటికప్పుడు మనం ఏదైనా ప్రిపేర్ చేస్తామనుకోండి, సో ఇప్పటికిప్పుడే నాకు నేనుగానే నేర్చుకున్నాను అని చెప్తాము. ఐ మై సెల్ఫ్ హ్యావ్ లెర్న్డ్ ఇట్ నౌ మై ఓన్. నాకు నేనుగానే ఇప్పటికిప్పుడే నేర్చుకున్నాను అని అనడానికి. డూ యూ ఆస్క్ మీ టు టీచ్ కుకింగ్ టు యూ? డూ యూ ఆస్క్ మీ టు టీచ్ కుకింగ్ టు యూ? నీకు కుకింగ్ నేర్పమంటావా? డూ యూ ఆస్క్ మీ, ఇక్కడ ఎగ్జాక్ట్గా డూ యూ ఆస్క్ మీ అని అంటే నన్ను అడుగుతావా కుకింగ్ నేర్పించమని అని అనడం కాదు. నేను నీకు కుకింగ్ నేర్పించమంటావా అని అనడానికి డూ యూ ఆస్క్ మీ టు టీచ్ కుకింగ్ టు యూ అని అన్నట్లు. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసరికి హౌ డూ ఐ లుక్. అక్కడ అంతవరకు కుకింగ్ పార్ట్ అయిపోయింది, ఆ పై వరకు కుకింగ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు అనదర్ వన్ ఎంటైర్లీ మేబీ లేడీస్ 10 సెంటెన్సెస్ అయినట్లున్నాయి. సో నెక్స్ట్ వన్ అబౌట్ డ్రెస్సెస్ అండ్ ఆల్సో వన్ స్పెక్టికల్ ఈస్ దేర్. సో హౌ డూ ఐ లుక్ లైక్ విత్ దిస్ డ్రెస్ ఆన్ మీ? బ్లండర్ మిస్టేక్ మనం ఏం చేస్తామంటే డ్రెస్లో, తెలుగు చెప్పొస్తున్నాను కదా, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను అని అంటాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తాం కాబట్టి హౌ డూ ఐ లుక్ ఇన్ దిస్ డ్రెస్ అని అంటాం. ఇన్ దిస్ డ్రెస్, మనం డ్రెస్లో లేమండి, డ్రెస్సే మనం ఏది ఉంది. సో బ్లండర్ మిస్టేక్ వాట్ వీ డూ ఇన్ ట్రాన్స్లేషన్స్. అందుకే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్స్ చేసుకోకండి అని నేను చెప్తున్నాను. హౌ డూ ఐ లుక్ లైక్ విత్ దిస్ డ్రెస్ ఆన్ మీ? ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను, ఈ డ్రెస్ మీద నేను ఎలా ఉన్నాను అని అన్నప్పుడు ఈ డ్రెస్ నాకు ఎట్లా ఉంది అని అన్నప్పుడు కూడా మనం ఈ సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. హౌ డూ ఐ లుక్ లైక్ విత్ దిస్ డ్రెస్ ఆన్ మీ. నాకు ఈ డ్రెస్ ఎట్లా ఉంది అని అడగడానికి మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ హౌ డూ యూ లైక్ దిస్ స్పెక్టికల్స్ ఆన్ మీ? క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హౌ డూ యూ లైక్ దిస్ స్పెక్టికల్స్ ఆన్ మీ? నీకు ఎలా అనిపిస్తుంది నా స్పెక్టికల్స్ అంటే, నేను స్పెక్టికల్స్ పెట్టుకుంటే నీకు ఎట్లా అనిపించింది, ఎట్లా అనిపిస్తూ ఉంది అని అన్నప్పుడు హౌ డూ యూ లైక్ దిస్ స్పెక్టికల్స్ ఆన్ మీ? నేను స్పెక్ట్స్ పెట్టుకుంటే నీకు ఎట్లా అనిపించింది అని అన్నప్పుడు హౌ డూ యూ లైక్ దిస్ స్పెక్టికల్స్ ఆన్ మీ అని సెంటెన్స్ మనం యూజ్ చేయవచ్చు. దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ ఆల్సో అబౌట్ డ్రెస్. We have asked the question here now. So answer is here. So question is here and the answer is here. How do I look like with this dress on me? And annappudu answer. So another person will be answering. You have your best looks. You have your best looks with a saree on you. Dress అని అన్నారు కదా, డ్రెస్ గురించి చెప్పకుండా శారీ గురించి చెప్తున్నారని అనుకోకండి. డ్రెస్ ఇస్ ఎనీథింగ్ దట్ వీ వేర్ ఈజ్ కాల్డ్ డ్రెస్. ఓకే, సో డ్రెస్సెస్లో ఇంకా వేరియేషన్స్ ఉంటాయి. చుడిదార్ అని, కుర్తా అని, లేకపోతే వాట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ ఆల్. సో హౌ డూ ఐ లుక్ like with this dress on me? The answer is you have your best looks with a saree on you. శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నట్లు మనం చెప్తాము. You have your best looks with a saree on you. So this is about all 10 questions. Hope you understood about these questions. Little bit there are twists. కొంచెం సెంటెన్సెస్లో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి. Try to understand that. If you practice this in your daily life, you will definitely twist another answers in your conversation. So hope you have understood, and do subscribe our channel and share the videos. So for more videos, wait for the update of the video, and see you in the next video.